2027 రాజమండ్రి పుష్కరాల పంచాంగ ముహూర్తాన్ని రద్దు చేసి ఆగమ శాస్త్ర ప్రకారం దైవ ముహూర్తాన్ని ఖరారు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ పవిత్ర గోదావరి మహారాష్ట్రలో గల త్రయంబకం నుండి మొదలై కోనసీమ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుందనేది జగమెరిగిన వాస్తవం అని, అది ప్రవాహం రాజమండ్రి చేరుకునే సమయానికి పుష్కర దైవగ్రహాలు 2027 రాజమండ్రి గోదావరి నదిని అనుగ్రహిస్తూ గోదావరి జలాలను పునీతం చేస్తాయని, ఆ పుణ్యజలాల ఫలాలు యావత్ గోదావరి జలాలను తాకుతాయని, అలాంటి పవిత్ర జలాలను స్థానమాచరించే పుణ్యదినాలను గోదావరి పరివాహిక ప్రాంత ప్రజలందరికీ దక్కే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆదర్శాన్ని చాటుకోవాలని కోరారు. ఈ సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ సింహ దుర్గారావు, మేడిచెర్ల శ్రీనివాసరావు, దుడ్డే సురేష్, వాడపల్లి జ్యోతిష్, శుంకర వెంకట భాస్కర రంగారావు, నున్నా గణేష్, సింహాద్రి తిలక్, మాసా అప్పాయమ్మ, దోషి నిశాంత్, అడప శేషగిరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గోదావరి రాజమండ్రి పుష్కరాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా సుమారు 3,000 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్వహిద్దామని ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దాని మీద సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కొన్ని సూచనలు చేస్తూ గత అనేక సందర్భాల్లో అనేక విజ్ఞాపన పత్రాలు పెట్టాం. దాని మీద సరిగా స్పందించకపోగా సరైన రిప్లై కూడా లేదు. కానీ ఈ మధ్య ఒక 10 days బ్యాక్ ఒక లేఖ కొన్ని వినతల్ని పొందుపరుస్తూ ఒక లేఖని రాయడం జరిగింది. ఆ లేఖలో మొదటి సారాంశం ఏంటంటే, త్రయంబకంలో మొదలైనటువంటి గోదావరి అంతర్వేది దగ్గర ముగుస్తుంది. అందుకనే ఈ గోదావరి జలాలు పవిత్ర పుష్కర స్నానాలు కోనసీమ ప్రజలు కూడా ఆచరించే పుణ్యాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా సంయుక్తంగా ఈ గోదావరి పుష్కరాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలి. ఎందుకంటే కోట్లలో భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనాలు ఉన్నాయి. దీన్ని ఈ 3,000 కోట్ల రూపాయలు రాజమండ్రిలో ఉన్నటువంటి రేవుల చుట్టూ తిప్పేసి మమా అనిపించేసి డబ్బుని దుర్వినియోగం చేయడం అనేది మంచి పరిణామాలు కావు. లాస్ట్ టైం పుష్కరాల్లో కూడా అలాగే జరిగింది. అదే ఇంకొక మరో విషయం ఏంటంటే, ఈ రాజమండ్రిలో గోదావరి జలాలని పూర్తిగా పొల్యూట్ చేస్తున్నటువంటిది, ఈ వాయు కాలుష్యం ద్వారా ప్రజల ఆరోగ్యాలని పాడు చేస్తున్నటువంటిది పేపర్ మిల్లు, మా ఏపీ పేపర్ మిల్లు. దాన్ని 3 నెలల ముందుగా, పుష్కరాలకు 3 నెలల ముందు ఖచ్చితంగా నిలిపివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి 2వ అంశంగా చెప్పాం. ఆ పుష్కరాల అనంతరం తెచ్చుకోమనండి. అదేవిధంగా రాజమండ్రికి సుమారు 2,000 సంవత్సరాల పైబడినటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ చరిత్ర పుటల్లో రాజమండ్రి అని చరిత్ర పుటల్లో ఉంది. ఎందుకంటే రాజమండ్రికి మకిలి పట్టించినటువంటి చరిత్ర ఏదైనా ఉంది అంటే రాజరాజ నరేంద్రుని కాలమే. రాజరాజ నరేంద్రుని కాలంలో అసాంఘిక చరిత్రని ఈ రాజమండ్రిలో కొంతమంది సమాచారం సేకరించడం విఫలమై 2015 పుష్కరాల సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా రాజమహేంద్రవరం సరైనటువంటి సమాచారం లేకుండా రాజమండ్రికి వరం అని ప్రకటించేటటువంటి అర్హత ఏ ప్రభుత్వానికి లేదు. ఇది ఒక చారిత్రక నేల, సాహితీ నేల. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ రాజమండ్రిలో ఎంతో వీరులు నడిచినటువంటి ఈ గడ్డనే ఈరోజు వరం అనే ఒక వర్డ్ తగిలించి ఇక్కడ మమ్మల్ని సూదులు కూర్చున్నట్టు ఉంది గోదావరి ప్రాంత వాసులు అందరికీ కూడా. కానీ ఈ చరిత్ర పటంలో ఉన్నటువంటి రాజమండ్రి అనే రెండిట్లో ఏదో ఒకటి ఈ పుష్కరాలు వేదికగా అదే ఆర్ట్స్ కాలేజీలో ఖచ్చితంగా ప్రకటన చేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞాపన చేశాం. ఫైనల్గా ఏంటంటే ఆ భారీ బడ్జెట్, ఎందుకంటే గత పుష్కరాల్లో కూడా డబ్బులు చాలా వరకు దుర్వినియోగం అయినాయి. పాలనాపరమైనటువంటి ఇబ్బందులు, కొన్ని ప్రణాళికాబద్ధమైనటువంటి అవకతవకల మూలంగా అనేక అపశృతులు జరిగినాయి.
అందుకని కొన్ని సూచనలు చేస్తూ ఈ సీసీ ఫుటేజీలు సిస్టమ్ ఏ విధంగా ఉండాలి. అలాగే మరొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఆయన సారథ్యంలో నిర్వహించాలని చెప్పి ప్రధానంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేశాం. ఎందుకంటే అంత భారీ బడ్జెట్, ఆ డబ్బు ఎందుకు ప్రజాధనం, ఇది ప్రతి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇవన్నీ మీరు మీ ఒంటెత్తి పోకడగా చేయకుండా అందరినీ భాగస్వాములు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక విజ్ఞాపనంతో ఒక లేఖ రాయడం జరిగింది. అలాగే ఇంటెలిజెన్సీ విధి విధానాలు, సెక్యూరిటీ మెజర్స్ ఇలాంటివన్నీ వాటి మీద మేము కొన్ని సజెస్ట్ చేసాం. దీని మీద ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద స్పందించి మాకు తెలియపరచాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ లేఖలో కూడా తెలియజేశాం. అదేవిధంగా ప్రభుత్వం సరిగా స్పందించకపోతే ఖచ్చితంగా దీని మీద న్యాయపరమైనటువంటి మార్గాలు కూడా మేము ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా పుష్కరాలని చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి రాజకీయాలకు అతీతంగా ప్రజానికం అందరూ కూడా ఏకతాటి మీదకి రావాలని చెప్పి ఇది రాజమండ్రి పుష్కరాలుగా, గోదావరి పుష్కరాలుగా రాజమండ్రి కేంద్రంగా జరుగుతుంది కాబట్టి ఉభయ గోదావరి కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా ప్రజలు భాగస్వామ్యంతో ఈ పవిత్రమైనటువంటి ఈ కార్యాచరణని దిగ్విజయంగా నిర్వహించాలని మేము తెలియజేస్తున్నాం. అలాగే ఒక ప్రధాన అపశృతి ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు పుష్కరాలంటే దైవ కార్యక్రమం. ఇది ఎంతో చారిత్రాత్మకమైనటువంటి ఒక దైవ కార్యక్రమానికి ఏదైనా సరే శాస్త్ర ప్రకారం పంచాంగ ముహూర్తాలు పెట్టకూడదు. ఆగమ శాస్త్ర ప్రకారం ముహూర్తం నిర్ణయించాలి. ఆగమ శాస్త్ర ప్రకారం ముహూర్తం నిర్ణయించి పుష్కరాలకి తేదీ నిర్ణయించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం. ఎందుకంటే ఆగమ శాస్త్రం కాకుండా పంచాంగ ముహూర్తాలు పెట్టడం మూలంగా ఏదో ఒక ప్రజల్ని ఒక అపశృతి వెంటాడుతున్నట్టు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ ముహూర్తాన్ని రద్దు చేసి ఆగమ శాస్త్ర ప్రకారం ముహూర్తాన్ని ఖరారు చేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వానికి ఒక లేఖను పంపించడం జరిగింది. దీని మీద ఎదురు చూస్తాం. ఏ విధమైన నిర్లక్ష్యం జరిగినా ఖచ్చితంగా ప్రభుత్వానికి న్యాయపరంగా మేము క్వశ్చన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియదు.